వెల్కమ్ టు ఇట్స్ మై రెసిపీ అండి. మనం ఇంట్లో సబ్బీ ఉప్మా చాలా టేస్ట్గా రుచిగా ఎలా తయారు చేసుకోవాలనేది విధానం చూపిస్తున్నాను. ఇప్పుడు మనం ఆయిల్ 2 స్పూన్లు నెయ్యి, ఆయిల్ అనేది బాగా హీట్ ఎక్కనివ్వాలండి. అప్పుడు మనం కొంచెం జీలకర్ర, జీడిపప్పు, రెండు పచ్చిమిరపకాయలు, అవి ఎక్కువ వేయించుకోకూడదండి, లైట్గా వేయిస్తే సరిపోతుంది. దాంట్లోకి మనం 2 ఉల్లగడ్డలు తీసుకొని సన్నంగా తరిగి దాంట్లో వేసుకోవాలి. సన్నంగా తరిగి వేసుకుంటే మనకి ఉల్లగడ్డ అనేది తొందరగా ఫ్రై అయిపోతుంది. నేను సన్నంగా తరిగి వేసుకున్నానండి. ఇవి బాగా గోల్డ్ కలర్కి వచ్చేదాకా మనం వేయించుకోవాలి. చూడండి, ఈ కలర్కి వస్తే సరిపోతుంది. చూడండి, ఇప్పుడు ఉల్లగడ్డ కూడా మనకి ఉడికింది. ఇప్పుడు దీంట్లోకి మనం సబ్బీము 3 గంటల సేపు నానబెట్టి పెట్టుకోవాలండి. నేను ఒకసారి కడిగి వాటర్ అనేది వంచేసేసి వాటర్ అనేది లేకుండా 3 గంటల సేపు నానబెట్టుకున్నాను. మధ్యలో మనం కొంచెం వాటర్ తీసుకొని చల్లుకుంటూ ఉండాలి. ఎక్కువ పోయకూడదండి, ఎక్కువ పోస్తే మళ్ళీ నానిపోతుంది. మనం కొంచెం పోస్తే సరిపోతుంది. ఇప్పుడు ఇదంతా మనం సబ్బీని దాంట్లో వేసేసుకొని దీంట్లోకి మనం సాల్ట్, టేస్ట్కి తగిలిన సాల్ట్, కొంచెం కారం వేయండి, ఎక్కువ వేయద్దు, లైట్గా కొంచెం వేయండి. కొంచెం కారం వేస్తే సరిపోతుంది. ఇప్పుడు దీంట్లోకి మనం వేయించిన పప్పు ఒక 2 పిడికిలు తీసుకొని లైట్గా వేయించి మెత్తగా పొడి చేసి పెట్టుకోవాలండి. ఆ పొడి మనం దీంట్లో వేసేసుకోవాలి. ఇప్పుడు నేను ఆ పొడి అంతా వేసేస్తున్నాను. ఇప్పుడు మనం దీన్ని బాగా కలిపేసుకోవాలి. దీన్ని అంతా మనం సిమ్లోనే చేయాలండి, హై పెట్టకూడదు. మనం సిమ్లోనే ఉంచుకోవాలి, లేదా మాడిపోతుంది. చూడండి, నేను బాగా కలిపేసుకున్నాను. ఇప్పుడు మనం దీన్ని సిమ్లోనే ఉడకనిచ్చుకోవాలి. మన సాయంకాలం పూట పిల్లలకి స్నాక్స్ లాగా చేసి పెట్టినా మనకి పిల్లలు అనేది చాలా ఇష్టంగా తింటారండి. చూడండి, మధ్యలో కలుపుకుంటూ ఉండాలి, లేదంటే మనకి మాడిపోతుంది. చూడండి, నాకు సబ్బీం అనేది ఉడిగిపోయింది. ఇప్పుడు ఈ విధంగా వస్తే మనకి సరిపోతుంది. మనకి. ఇప్పుడు నేను దీన్ని బౌల్లోకి తీసేసుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.